నేను నమ్ముకున్న దేవుడు నా హితుడు నా ఇంట భోజనము చేయుచున్నవాడు నన్ను తన్నుటకై తన మెరుగునెత్తును యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మనుషులు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి స్నేహితుల్ని మనము ఎంత మంచిగా చూసుకున్న వారైతే ఉన్నారు చూడండి. నమ్మకముగా స్నేహముగా ఉన్నవారు మనము వారిని తీసుకొచ్చి మన ఇంటి భోజనం పెడితే వారు పోయేటప్పుడు ఏమంటారంటే మనల్ని వారు మెడముతో తన్నడానికి చూస్తారంట. హల్లెలూయా. మన అన్ని విషయాలు మన స్నేహితులకి షేర్ చేసుకుంటాం. ఏ విధంగా అండి? ఒక్కొక్కటి మనము వారితో పంచుకున్నప్పుడు దేవుణ్ణి పక్కకు పెట్టేస్తాం. దేవుణ్ణి పక్కకు పెట్టేసి మన ప్రాణ స్నేహితుడు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్లుగా వారిని ప్రేమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారే మన ఇంట్లో ఉంటూ మనతో ఉంటూ వారు ఏం చేస్తారంట? మనల్ని తన్నడానికి వారి మెడవనెత్తుతారంట. కానీ మనల్ని నమ్ముకున్న మన దేవుడు ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి. ఎవరు ఏమనుకున్నా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడికి చెప్పి మౌనముగా ఉంటే దేవుడు మనల్ని చూస్తాడు. హల్లెలూయా. మనల్ని వారి ఎదుట మనల్ని లేవనెత్తుతాడు. అంతేకాదు దేవుడు కనికరము మన మీద, దేవుని కనికరముతో మనల్ని లేవనెత్తుతాడు. దేవుని కనికరము చాలా గొప్పదండి. ఈ మనుషుల కనికరం మాకు మనుషుల దగ్గరికి వెళ్ళి చేయి చాపుడవద్దు. మనుషులు చూడలేదని బాధపడడం మనకు వద్దండి. దేవుడు మనల్ని చూడాల, మన పేదరికాన్ని చూడాలా, మన అంతరంగాన్ని చూడాలా, మన బాధను చూడాలా, మన దుఃఖాన్ని చూడాలా, మన వేదనని పరిశుద్ధుడైన దేవాతి దేవుడు చూడాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ విధంగా ఉండాలంటే ఆయన కటాక్షం మన మీద దిగి రావాలి. ఆయన దయ మన మీదకి దిగి రావాలంటే మనము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడని గట్టి విశ్వాసము కలిగి ఉంటే మన జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అందరు తలలు వచ్చినట్లయితే మంచి తీర్మానం చేసుకుందాము. గట్టి విశ్వాసము కలిగి మనము జీవిద్దాము. దేవునికి రారే, ఇదిగో నా ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు. నా ప్రాణమును స్వస్థపరచువాడు నువ్వే అంటున్నావు ప్రభా. నా ఆపత్కాలమందు తప్పించువాడు నువ్వే అంటున్నావు ప్రభా. యేసయ్యా, నేను కనికరించు. నేను ఏ పాపము చేసి ఉన్నానో, ఎక్కడ పడిపోయి ఉన్నానో, ఓ ప్రభువా, నన్ను కష్టాలు నేను కొని తెచ్చుకుంటున్నాను. ఒకసారి నన్ను దర్శించు ప్రభు. నేను సన్నిధిలో ఒక్కరుచు ఉన్నానయ్యా. నీ సన్నిధిగా నేను పోచాడుకుంటూ ఉన్నాను ప్రభా. ఏ ఒక్కరిని కటాక్షిస్తామని ప్రభా. ఇదిగో వీళ్ళని కటాక్షించేవాడు ధన్యుడు అంటున్నావే. ఇదిగో ప్రభా, నేను కీడు చేసే వారికి నేను కీడు చేయనయ్యా. ఇదిగో నేను మేలే చేస్తాను. ఇదిగో ప్రభా, ఎవరైతే సహాయం కొరకు వస్తారో వారికి నేను సహాయము చేస్తాను ప్రభా. అయ్యా, నేను ఇదిగో నా ప్రభా, ఎవరైతే బాధపడతారో వారిని నేను ఆదరిస్తాను ప్రభా. వారిని నేను ఓదారుస్తా. వారు బాధ నా భార్యగా ఇచ్చుకొని నాయన నేను కన్నీరుతో నేను మొదలు పెడతాను ప్రభా. ఒకసారి నన్ను క్షమించవా? ఒకసారి నన్ను క్షమించు ప్రభా. నీ కనికరం
ఎంత